హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నియర్ బై 3:30 అట్లా అవుతుంది. వ్లాగ్ తీద్దామని చెప్పేసి స్టార్ట్ చేద్దామని తీసుకున్నా. యాక్చువల్గా నైట్ డ్యూటీ ఉండే నాకు. నైట్ డ్యూటీ చేసేసి వచ్చి కొద్దిసేపు అయితే పడుకున్నాను అనమాట. కొంచెం బాగా నిద్ర వస్తుందన్నమాట. నిద్ర కొంచెం అయినా ఆడికి తక్కువైంది. ఇంటికి వచ్చి మార్నింగ్ ఇంట్లో కొంచెం పని చేసుకొని వంట చేసి కొద్దిగా వర్క్ ఫినిష్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయింది. సో నిద్ర అయితే కొంచెం తక్కువ ఉంది. సో కొంచెం డల్గా అయితే అనిపిస్తుంది. ఇకపోతే టైం వచ్చేసి నియర్ బై 3:30 అవుతుంది అనమాట. ఇంకా మా పిల్లలు ఇంకొక 1 అవర్ 1.5 అవర్లో వచ్చేస్తారు. సో ఇంకా వాళ్ళకి ఏదన్నా చేసి పెట్టాలి కదా. వాళ్ళ కోసం శాండ్విచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో చూస్తే కిచెన్ అంతా మెస్సీగా ఉందండి. ఎట్లా అంటే అట్లా ఉంది మొత్తము. ఈ కడిగిన గిన్నెలు అన్నీ సర్దేసి ఆ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి వర్క్ అయితే నేనైతే యాక్చువల్గా స్టార్ట్ చేశాను అనమాట. ఈ కోడి పిల్లలు ఉన్నాయి కదా, నన్ను ఒక్క పని కూడా చేసుకొని ఇవ్వట్లేదండి. వచ్చి వంట రూమ్లో పని చేస్తుంటే వచ్చి కాళ్ళకు మధ్యలోనే దూరుతాయి, కాళ్ళ చుట్టూ తిరుగుతాయి. అదేదో రబ్బర్ బ్యాండ్ ఒకటి దొరికించుకున్నాయండి. ఎక్కడో కింద పడిందేమో రబ్బర్ బ్యాండ్ ఒకటి చిన్నది మా పాపది. అది తీసుకున్నాయి. ఇంకా దాంతో ఆడుతున్నాయి. ఒకటొకటి ఫైట్ చేసుకుంటున్నాయి అనమాట రబ్బర్ బ్యాండ్ కోసము. ఇంకా అవి అక్కడే తిరుగుతున్నాయి అనమాట. సో నేనైతే ఇంకా చిన్నగా వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే జావ కాస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఎందుకు ఒక ఫెయిల్ అయిన వ్లాగ్ అని చెప్పాలంటే, ఈ వ్లాగ్ డిస్కంటిన్యూ అయిందంటే ఆ కోడి పిల్లల వల్లనే. నన్ను ఒక్క పని చేసుకొని లేదు. నేను ఎక్కడ పోతే అక్కడికే వస్తున్నాయి అనమాట. వెనకాలే వస్తున్నాయి. అవి ఎక్కడ కాళ్ళ కింద నలుగుతాయని మళ్ళీ అదొక టెన్షన్ అయిపోయిందనమాట నాకు. అందుకని ఈ వ్లాగ్ అయితే సగమే చేసి వదిలేసాను అనమాట. యాక్చువల్గా నేను కంప్లీట్గా పెట్టాలని అనుకున్నా, మొత్తం కంప్లీట్ వ్లాగ్ చూపిద్దామని. ఈ కోడిపిల్లల వల్ల నేను అయితే వీడియోలు కూడా షూట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా మా పిల్లలు వస్తున్నారా లేదా అని ఇక్కడ కిటికీలోంచి అయితే బస్ కనిపిస్తుంది, కిచెన్ యొక్క కిటికీలో నుంచి. సో బస్ అయితే ఇంకా రాలేదు. మా పిల్లలు కూడా లేటుగా వచ్చారు. వాళ్ళన్నా వస్తే ఆ కోడి పిల్లల్ని అట్లా ఆడుకుంటారని చెప్పేసి అనుకొని కంటిన్యూ చేద్దాం అనుకుంటే మా పిల్లలు కూడా లేటుగా వచ్చారనమాట. వాళ్ళకి ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రైల్వే స్టేషన్కి ఏమో తీసుకుపోయారంట. రైల్వే స్టేషన్లో మొత్తం అవేవో చూపించారని చెప్పారు. అది మెసేజ్ వాట్సాప్లో పెట్టారనమాట గ్రూప్లో. బట్ అది నేనైతే గమనించలేదనమాట. వాట్సాప్ చూడలేదు, మొబైల్ కూడా అసలు చూడలేదనమాట. మెసేజ్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి గిన్నెలో పక్క సర్దుకుంటూ వాళ్ళకి జావా ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అని చెప్పేసి జావా కోసం అయితే నీళ్లు కాస్తున్నాను. ఇంకో పక్క ఇక్కడ రాగి పిండి వచ్చేసి వాటర్లో కలిపి పెట్టుకున్నా. జావా రెడీగా కాసి పెడితే వచ్చిన వెంటనే తాగేస్తారు. ఆ తర్వాత శాండ్విచ్ చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను అనమాట. అట్లా జావా అవుతుంటుంది. ఈలోగా గిన్నెలు కూడా సర్దేసుకుందామని చెప్పేసి అట్ ఏ టైం 2 పనులు అవుతాయని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మొజరెల్లా ఇది ఉంది కదా, చీజ్ ష్రెడ్స్ అయితే తీసి బయట పెట్టాను అనమాట. డీప్లో నుంచి బయట కొంచెం కూలింగ్ తగ్గుతుంది కదా అని చెప్పి. ఇక్కడైతే జావా అయితే రెడీ అయిపోయింది. గిన్నెలు కూడా నేను సర్దేసి కింద పెట్టేసినాను. ఈ కోడి పిల్లలు చూసారా, ఇక్కడే తిరుగుతున్నాయి. నేను ఎక్కడికి పోతే అక్కడే వెనకాలే వస్తాయండి. ఒక్క పని కూడా చేసుకొని ఇవ్వవు నన్ను. అలా ఇంకా మా పిల్లలు అది అవేర్నెస్ ప్రోగ్రామ్ మళ్ళీ ఇంకా 5 అయినా మా పిల్లలు రాలేదనమాట. సో ఓకే సరే అని మా హస్బెండ్కి కాల్ చేశాను. ఇంకా రాలేదు వీళ్ళు స్కూల్ నుంచి అని చెప్పి కాల్ చేస్తే మెసేజ్ పెట్టినారు, చూడలేదా అంటే. ఆ తర్వాత మెసేజ్ ఓపెన్ చేసి చూస్తే అప్పుడు మెసేజ్ వచ్చిందనమాట. పిల్లల్ని ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద రైల్వే స్టేషన్కి అయితే తీసుకెళ్తున్నాము. అక్కడ అయిన తర్వాత మళ్ళీ సేఫ్గా మీ పిల్లల్ని ఇంటి దగ్గర దిగపెడతామన్నట్టుగా మెసేజ్ ఇచ్చారు. సో ఓకే వీళ్ళు కూడా లేటుగా వస్తారు కదా అని చెప్పి ఇంకా అప్పటికి నియర్ బై 5:15 5:30 అవుతుంది టైము. నేనైతే బయటకు వచ్చి చూస్తున్నా పిల్లలు వస్తారో లేదో అని. గేట్ ముందుకేసుకొని అయితే బయటకు వచ్చానండి. లేకపోతే మళ్ళీ కోడి పిల్లలు మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వస్తేనేమో ఈ పిల్లి అయితే రెడీగా ఉంటుంది అనమాట. అందుకని ఇంకా వాటిని లోపల పెట్టి గేట్ ముందుకేసుకొని వచ్చి అలా మొక్కల్ని చూస్తూ ఉన్నాను అనమాట. అలా నేను నా మొక్కల్ని చూస్తే కొంచెం అలా ప్రశాంతంగా అనిపిస్తుందండి, మంచిగా. ఇంకా పోతే ఇంకా సరే ఇంకా మా పిల్లలైతే ఇంకా రాలేదు. సరే ఇంకా వచ్చి కూరగాయలు సర్దేద్దామని చెప్పేసి ఈడైతే కూరగాయలు అయితే సర్దుదామని తీసుకున్నానండి. ఇంకంతే. అది కూడా నేను మెయిన్ డోర్ దగ్గర వచ్చి కూర్చున్నాను.
పిల్లలు వస్తారు కదా అని మెయిన్ డోర్ దగ్గర కూర్చున్నాను అనమాట. వస్తే గేట్ తీయొచ్చులే అని చెప్పి వచ్చి ఆడ కూర్చొని వెజిటబుల్స్ సర్దుకుందామని చెప్పి చేసుకుంటున్నాను యాక్చువల్గా. ఇంకా మళ్ళీ ఇక్కడికి కూడా పరిగెత్తా వచ్చేయండి కోడి పిల్లలు అయితే. అస్సలు వచ్చి కూరగాయలు కూడా సర్దనివ్వలేదు నన్ను యాక్చువల్గా. ఎక్కడన్నా కూర్చుందామన్నా ఎక్కడ కూర్చున్నా వచ్చి పట్టుకుంటున్నాయి అవి. ఇంకా కిచెన్లో ఇంకా ఎందుకులే అని చెప్పి పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను కదా, ఒకటేసారి ఈ పని అవుతుంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టు అవుతుందిలే, వస్తారు కదా అని చెప్పి ఇక్కడైతే వచ్చి నేనైతే చేసుకుంటుంటే చూడండి వచ్చి ఎలా డిస్టర్బ్ చేశాయో చూడండి. అలా డిస్టర్బ్ చేశాయి నన్ను. కిచెన్లో ఉండిండే అవి ఇంకా నేను ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నాయి. యాక్చువల్గా శాండ్విచ్ కోసం అని చెప్పి ఈ స్వీట్ కార్న్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవి తెప్పించుకున్నాను నేను పిల్లల కోసం అని. శాండ్విచ్ చేద్దామని, బ్రెడ్ శాండ్విచ్ చేద్దామని తెప్పించుకున్నాను. ఎక్కడ ఇవి చేసుకొని ఇస్తుంటేనే అస్సలు చేసుకొని ఒక్క పని కూడా చేసుకొని లేదు. ఇంకా వీటితో కాదని చెప్పేసి నేను ఇంకా వెళ్ళిపోయి ఇంకా కిచెన్లో వెళ్ళి సర్దేసుకున్నానండి. ఇంకా కిచెన్లోనే నిలబడి అక్కడ అరుగు మీద పెట్టుకొని అన్ని బాక్సులలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా స్వీట్ కార్న్ కూడా ఒలిచేసి పక్కన వేస్తే వాటితో ఆడుకుంటాయని చెప్పేసి స్వీట్ కార్న్ పెట్టి పక్కకన్నా పోతాయని చెప్పి అక్కడ పోతే అక్కడ పోలేదు, మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చాయి కూరగాయల దగ్గరికి. ఇంకా అయ్యేది కాదని చెప్పి నేనైతే కిచెన్లో వెళ్ళి సర్దేసుకున్నాను వీటిని. ఆ తర్వాత ఈ స్వీట్ కార్న్ మంచిగా ఉడకపెట్టేసుకున్నాను అనమాట. ఉడకపెట్టేసి మా పిల్లలు వచ్చే లోపల అన్ని ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకోసారి ఈ వెజ్ శాండ్విచ్ నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానులేండి. బ్రెడ్ తోటి శాండ్విచ్ లాగా చేసి ఇచ్చానమాట. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఈ విధంగా ఈ కోడి పిల్లలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. దీనివల్ల ఇంకా నాకు వీడియో తీయాలని అనిపించలేదు. ఇంకా ఓపిక లేకుండే ఇంకా ఇవి విసిగిస్తుంటే మా పిల్లలు లేటుగా వచ్చారు, అందుకని ఇంకా వదిలేసానండి. ఇంకా ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఇచ్చినాను కదా మరి, దీన్ని పడసకపోతే ఏమి అతి మొహందాగా. Oh,